ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. దేవుడు మనల్ని తన యొక్క నూతనమైన వాత్సల్యంతో నిద్ర లేపాడు. మరి మనము ఈ లోకంలోనికి వెళ్ళకముందు, అడుగు పెట్టకముందు మనము దేవుని వాక్యంని ధ్యానించుకుందాం. ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ను గురించినటువంటి వృత్తాంతంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ దినము మరి దూతలు ఏ విధంగా స్తుతిస్తూ గొల్లల దగ్గరికి వచ్చి గొర్రెల కాపర్లకు న్యూస్ అందించారు కదా. ఈ విషయం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే మరొక విషయాన్ని గురించి మాట్లాడాలని నేను ఆలోచిస్తున్నాను. ఏంటంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఈ వృత్తాంతం అంతట్లో మనం చూసినట్లయితే గొర్రెల కాపర్లు ఎలాంటి వారు అంటే, వారు చాలా సామాన్యులు, చాలా పామరులు. వారికి విద్య లేదు. వారికి అంటే వారి జీవితము కేవలము గొర్రెలను కాచుకోవడమే. అయితే ఆ గొర్రెలు కూడా వీరు ఒక ప్రత్యేకమైనటువంటి గొర్రెల కాపర్లు అని చెప్తారు. వీరు బలియాగానికి ఎలాంటి గొర్రెలు అవసరమో అలాంటి గొర్రెలను ప్రత్యేకంగా వీరు పెంచుతూ ఉంటారంట. కనుక వారు ఒక ప్రత్యేకమైన రీతిలో రాత్రి వేళ కూడా తమ మందను కాచుకుంటూ ఉంటారనమాట. అంటే రాత్రి వేళ గొర్రెలైతే అక్కడ గొర్రెల దొడ్డిలో ఉంటాయి కదా, వీరు అక్కడ మందను కాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మందను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఇలాంటి వారి దగ్గరికి ప్రభువుదూత రావడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మరి ప్రభువు ఒక గొప్ప దేవుడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఒక శిశువుగా ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టినటువంటి వార్త చాలా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విషయము, చాలా గొప్ప విషయము, అద్భుతమైన సువర్తమానము. దూతలు చెప్పినట్లుగా అది ఒక సువర్తమానము. ఎందుకంటే అందరికీ కూడా రక్షకుడు ఆయన. అంత గొప్ప రక్షకుడు ఈ లోకంలో పుట్టినప్పుడు మరి వారు ఈ గొర్రెల కాపర్ల వద్దకు వచ్చారు. అంటే మనకు ఏమర్థమవుతుందంటే, చిన్నవాళ్ళు, స్వల్పమైన వాళ్ళు, అల్పులైనటువంటి వారు, పామరులు అని ఏ తేడా లేకుండా కూడా దేవుని యొక్క సువర్తమానము అందరికీ కూడా ప్రకటించాలి. అది మన బాధ్యత. అలా మనకు దేవుడు చెప్తున్నట్లుగా ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అంత గొప్ప దూతలు వచ్చి చెప్పడం, మామూలు మనుషులు ఎవరైనా వెళ్ళి చెప్తే బహుశా ఆ గొర్రెల కాపర్లు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళకు పెద్దగా అర్థం కూడా కాదు. రక్షకుడు ఏంటి, మా కొరకు పుట్టడం ఏంటి అని ఎవరైనా చెప్పినప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ దూతలు ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్స్ కదా, వారు పరలోకం నుండి వచ్చినటువంటి వారు. మరి వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ దూతకు ఉన్నటువంటి మహిమ, దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడినారు. ఎందుకంటే వారికి ఎప్పుడు ఇలాంటి దర్శనం లేదు, ఇలాంటిది వాళ్ళు ఎప్పుడు చూడలేదు. కనుక వారికి చాలా భయం వేసింది. అయితే ఆ దూత, భయపడవద్దు, ఇదిగో అని ఈ విషయమంతా దేవుని యొక్క ఒక సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పాడు కదా. అప్పుడు
ఈ గొర్రెల కాపరులు ఇంకా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగానే ఆ వెనకాల ఇంకొక గొప్ప విషయం జరిగింది. ఏంటంటే ఆ దూత చెప్పాడు, అలా చెప్పాడో లేదో చాలామంది సైన్యము, అంటే సైన్యం అంటే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా కనబడ్డారు. ఆ దూతతో కూడా ఉండి వారు చక్కగా పాట పాడుతూ ఉన్నారు. చాలా పెద్ద, అంటే ఒక మంచి సంగీతం పాడుతూ ఉన్నారు. ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. అంటే ఈ ప్రభైన యేసుక్రీస్తు పుట్టడం అన్నది పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన సంతోషకరమైన విషయం. మరి అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది, ఎందుకంటే ఆయన ఈ లోకంలో పుట్టాడు కాబట్టి. అలాగే ఈ లోకంలో ఉంటూ ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉన్నారో, ఎవరు ఇష్టలుగా ఉంటారు? మనము విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం కదా. మరి మనము విశ్వాసంతో ఆయనను అంగీకరించాలి, మనం విశ్వసించాలి. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు అని చాలామంది ఇంకా నమ్మరు. ఆయన యొక్క విషయంలో ఎవరు, కొంతమంది అంటే క్రైస్తవులు కూడా నమ్మనటువంటి పరిస్థితి. ఒక లాజిక్ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి ఆయన మా కొరకు, నా కొరకు పుట్టడం ఏంటి, నా కొరకు ఆయన చనిపోవడం ఏంటి, ఆయన రక్తంలో నేను ఎలా కడగబడతాను, నాకు అసలు ఎలా రక్షణ కలుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే అది విశ్వాసానికి సంబంధించినది అన్న విషయం అర్థం చేసుకోలేని ప్రజలు చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ఉన్నారు. అందుకే మనం వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. మరి ఈ పామరులైనటువంటి ఈ గొర్రెల కాపరులకు మరి దూతలు ఎందుకు చెప్పి ఉంటారు అంటే, వారు తాము ఎంతో ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు వెంటనే దేవుని యొక్క స్వరము, అంటే ఇది దూతలు చెప్తున్నటువంటి విషయం కనుక వారు విని నమ్మి విశ్వసించి అనేక మందికి చెప్తారు. అంటే దేవుని యొక్క వార్త ప్రకటించబడాలి, సువర్తమానము ప్రకటించబడాలి. ఆ ప్రకటించబడడం అనేది ఈ కాపర్లతో, గొర్రెల కాపర్లతో ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దూతలంటే ఎవరు? వారు మన కొరకు నియమింపబడినవారు కదా. వారు మనకు పరిచర్య చేసే సేవకులైన ఆత్మలు కారా అని హెబ్రీ పత్రికలో రాయబడింది. వీరు దేవునికి సైన్య సమూహము. మీరు 103వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమంటాడంటే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యంలారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి అని రాయబడింది. అంటే ఈ దూతలు ఏం చేస్తారంట? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేరుస్తారనమాట. వారు బలశూరులు. అలాంటి వారు వచ్చి ఇక్కడ పామరులైనటువంటి గొర్రెల కాపర్లకు గొప్ప న్యూస్ అందిస్తున్నారు. అంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ అన్నమాట. దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడి ఆజ్ఞ వలననే ఈ దూతలు పనిచేస్తూ ఉంటారు. మనము మొదటి అధ్యాయంలో జకర్యాకు గబ్రియేలు దూత కనిపించినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆ దూత చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని అని చెప్పాడు. మరి అలాంటి గొప్ప సంగతులు, అంటే దేవుని యొక్క ఆజ్ఞతోనే వీరంతా కూడా అంత గొప్పగా పరిచర్య చేస్తూ దేవుని యొక్క సువర్తమానము అందరికీ ప్రకటిస్తూ ఉండగా, మరి కాపరులు ఆ ప్రకాశమానమైనటువంటి ఆ రూపాలు, మరి ఆ ఒక అద్భుతమైనటువంటి ఆ పరిస్థితిని చూసినప్పుడు, ఆ వెలుగును, ఆ మహిమను అదంతా కూడా చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయి, ఇంకా వారు ఖచ్చితంగా ఇది నిజమని నమ్ముతారు కదా, దేవుని దర్శనమే జరిగినట్లు కదా. కాబట్టి వారు ఎంతో ఆశ్చర్యంగా, ఎంతో సంతోషంగా వారు దేవుని కుమారుణ్ణి చూడ్డానికని వెళ్ళారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును
తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూసారా, ఎంత ఆశ్చర్యం కదా. దేవుడు ఈ పామరులైనటువంటి ఈ గొర్రెల కాపర్లను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే వాళ్ళు అలా ప్రచురం చేయాలని. అంటే వాళ్ళు చెప్పే విషయాలు అందరికీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే దేవదూతలు కనబడి ఇలాంటి ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేశారు, మేము వెళ్ళి ఆ దూతల్ని ప్రభు యొక్క వారు చెప్పినట్లుగా మేము ప్రభువును కనుగొన్నాము, మరి యోసేపును తల్లి అయిన మరియను చూశాము, ఆ తొట్టిలో పండుకొనిన బాలుడైన శిశువును చూశాము, ఆయన లోకరక్షకుడంట, ఆయన నా కొరకు మనందరి కొరకు పుట్టాడంట అని వాళ్ళు ఆ విధంగా సంతోషంగా మరి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు, ప్రచురం చేస్తూ తిరుగుతున్నారు. లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క భాషలో, వాళ్ళ యొక్క కల్చర్లో ఉండే ఆ పాటలు కూడా పాడి ఉండవచ్చు. ఎంతో అద్భుతంగా వారు దేవుని యొక్క ఈ పుట్టుకను ప్రచురం చేస్తూ వారు ఎంతగానో సంతోషంగా, చాలా సంతోషపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతగా సంతోషపడుతూ ఉన్నారంటే, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు వెళ్ళారు అని ఉంది. అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు, చూడ్డానికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో అందరికీ కూడా ఈ న్యూస్ చెప్పుంటారు. అలాగే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువుల కుటుంబాలు, గొర్రెల కాపర్ల ఆ కమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ అంతటికి కూడా ప్రభు యొక్క నామం తెలిసిపోయింది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మం గురించి వారికి అర్థమైపోయింది. ఎంత గొప్ప సంగతి. గొర్రెల కాపర్లకు మరి ఈ దూతలు ప్రకటించినటువంటి ఆ సువర్తమానము అందరికీ తెలియబడాలని దేవుడు ఈ గొప్ప ఏర్పాటును చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో మరి ఈ యొక్క దూతలు పాడిన ఆ పాటలను బట్టే క్యారల్ సింగింగ్ అనేది మొదలైంది. ఇప్పుడు చాలా చర్చెస్లో క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది ఒకటి చేస్తారు. ఆ ఆరాధనలో చాలా పాటలు పాడతారు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని జన్మమునకు సంబంధించినటువంటి అనేకమైన పాటలు పాడుతూ అందరూ ఎంతో సంతోషంగా మరి దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. చివరిలో క్యాండిల్స్ వెలిగించుకొని అందరూ కూడా చర్చ్లో లైట్స్ అన్నీ ఆర్పివేసి ఈ క్యాండిల్స్ అలా పట్టుకొని అందరూ కూడా ఆ చేతులతో ఆ క్యాండిల్స్ పైకి ఎత్తి ఇలా పట్టుకొని ఎంత సంతోషంగా ఆనందంగా దేవుని స్తుతిస్తారు. అంటే దేవుని యొక్క వెలుగును అందరికీ మనం ప్రచురం చేయాలనే ఉద్దేశము. మరి ఈ క్యాండిల్ లైట్ క్యారల్ సింగింగ్ అనేది ఉంటుంది కదా, ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ముందుగా మొదట్లో ఈ పాటలు అనేటివి లేవు, కానీ ఆ తర్వాత విక్టోరియన్ ఎరాలో అంటే ఆంగ్లికన్ చర్చెస్ ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటగా జాన్ వెస్లీ రాసినటువంటి పాటతో ప్రారంభమైంది అని చెప్తారు. మరి వైల్డ్ షెపర్డ్స్ వాచ్డ్ దేర్ ఫ్లాక్స్ బై నైట్ అనే పాట, అది కంప్లీట్గా దాని యొక్క అర్థము గొర్రెల కాపర్లకు దూతలు ఎలాగా ప్రత్యక్షమయ్యారు, ఏం చెప్పారు అన్న దాని మీదనే కనుక ఆ పాట ఒకటే పాడేవారంట. ఆ తర్వాత నెమ్మదిగా జాన్ వెస్లీ రాసినటువంటి ఇంకా మిగతా పాటలు, హాక్ ద హెరాల్డ్, ఏంజల్ సింగ్ అన్న పాట, ఇంకా కొన్ని పాటలు, ఇంకా ఆ తర్వాత మరికొంతమంది ఆ చుట్టుపక్కల గ్రామాలలో అనేకమైన పాటలు అంటే ఫోక్ సాంగ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఆ తర్వాత ఒక క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది క్యారల్ సింగింగ్తో కలిపి ఒకటి ఆరాధన జరపడం. ఆ తర్వాత సంతోషంగా చర్చెస్లో ఈ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తారు. అంటే దూతలు ఎప్పుడైతే గొర్రెల కాపర్లకు కనబడి ఆ విధంగా పాడుతూ తమ యొక్క సంతోషాన్ని తెలియజెప్పారు. అది మనం కూడా ఇతరులకు తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి ఈ సర్వీస్, క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది అనేక చర్చెస్లో చేస్తారు. కొన్నిసార్లు ఐక్య ఆరాధన అని అనేక సంఘాలు కలిసి కూడా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. అనేక మందికి దేవుని వాక్యం తెలియాలి, దేవుని గురించి తెలియాలి. క్రిస్మస్ అంటే అదే కదా, ఒక శుభవర్తమానము. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, శరీరధారిగా మానవునిగా
ఈ లోకంలో జన్మించాడు. ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుక ఎంతో సంతోషాన్ని మనకు కలిగిస్తుంది కనుక మనమంతా కూడా సంతోషంగా ఆయన యొక్క రాకను బట్టి మనము స్తుతులు చెల్లిద్దాం. మరి దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. ఇదినే దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ దినము తిరిగి మేము మా పనులలోకి వెళ్ళక ముందుగా తండ్రి మేము నీ యొక్క వాక్యమును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ, నీకు ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు నీకు స్తోత్రం చేశారు. మరి మేము కూడా ఆ విధంగా స్తోత్రం చేస్తూ అనేకులకు ఈ క్రిస్మస్ దినాలలో సంతోషంను పంచడానికి మాకు కృప చూపించండి. అవును ప్రభా, మేమైతే మరి మా జీవితాలలో మాకు తారసపడిన మేము ఎవరికి సహాయం చేయగలుగుతామో అలా సహాయం చేసి మా యొక్క నీ పట్ల మాకున్నటువంటి ఆరాధనను మేము వారికి తెలియజెప్పాలి. ఎందుకంటే ప్రభా, క్రిస్మస్ అంటే సంతోషంను పంచుకోవడం, క్రిస్మస్ అంటే అందరికీ ఆనందాన్ని పంచడం. ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి. కేవలం మేము ఏదో కొత్త బట్టలు కొనుక్కొని మేము సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ అందరితోనూ పంచుకొని అందరికీ సహాయం చేసేటువంటి ఆ ఆలోచన మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఈ దినము తిరిగి మా పనులలోకి మేము వెళ్తుండగా మాకు తోడుగా ఉండండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినమంతా కూడా మా యొక్క ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబడినట్లుగా మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఉత్తమమైన పనితీరుని మేము చూపించడానికి కృప దయచేయండి. విద్యార్థులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి, జ్ఞానం అనుగ్రహించి, పరీక్షలకు సిద్ధపడుతుంటుండగా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా, మాకందరికీ కూడా మా ప్రయాణాలలో మేము ఎక్కడ తిరిగినప్పటికీ మీ కాపుదల, భద్రత, క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా దేవా, నిరుద్యోగులు ఎవరూ లేకుండా కాపాడండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని, చిన్నదైనా సరే ప్రభా, మరి అది ఉద్యోగమే కానక్కర్లేదు, కానీ ఒక చిన్న బిజినెస్ అయినా సరే, చిన్న పని అయినా సరే ప్రభా, ప్రతి ఒక్కరు కూడా తమ కాళ్ళ మీద తాము ఉండాలి. అప్పుల సమస్య అనేది ఎవరికీ లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి, దర్శించండి. మీకు సాధ్యమైనది ఏది లేదు నాయన. మా ప్రభా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా దేవా ప్రభా, మరి మీరు ఎంతో అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు. అస్వస్థతగా ఉన్న, అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బాగు చేయండి, స్వస్థపరిచే దేవుడు మీరు. మరి ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుంది నాయన. కృపతో, కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా స్వస్థత అనుగ్రహించమని, సంతోషం, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు, డాక్టర్లకు కావలసినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఉద్యోగ జీవితాలలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, అవమానాలకు గురవుతున్న వారు, మరి భయంకరంగా హింసించబడుతున్నవారు, అణచివేతకు గురవుతున్న వారు, వారందరినీ బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం. వారి విషయాలలో మీ చిత్తం ఏమైనదో అది జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా అన్యాయానికి గురైన వారికి న్యాయం అనుగ్రహించండి. ప్రభానైనా ఎవరు కూడా మరి అన్యాయానికి గురి కాకూడదు. మా ప్రభా, న్యాయవంతుడు నీవే, న్యాయమూర్తిగా వారి పక్షంగా మీరు రాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఇంకా అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి, వ్యసనముల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మరి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా నీకు సాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరికి మారు మనస్సు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే. నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి ప్రభా. సేవకులను అందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మందిరంలో నిర్మించబడుతుండగా తండ్రి ఎలాంటి ఆటంకములు కలగకుండా ప్రతిదీ కూడా జయకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. మా నాయన,
ఇశ్రాయేల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా తండ్రి, మరి మా దేశంను కూడా దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించలాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చండి నాన్న. మా ప్రభా, ప్రతి ఒక్కరి హృదయములను ఎరిగినటువంటి దేవుడు, ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలను మీరు తీర్చమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మరి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.